రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ప్రేమ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం దేవుని పిల్లలంగా, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే, ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటలు మనం విని అనేక మందికి చెప్పేవారిలాగా మనం ఉండాలి. అర్థమవుతుందా? మనందరం దేవుని మాటలు విని చక్కగా ఇతరులకి చెప్పేవారిలాగా మనం ఉండాలి. అంతేగాని మనం చక్కగా దేవుని మాటలు వింటున్నాం, మన మాటలు మనలోనే పెట్టుకుంటే కాదు. మనం ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, లేకపోతే నీ ఆఫీస్లో ఉన్నా, లేకపోతే నువ్వు అక్కడ పనిచేస్తున్నా, ఎక్కడున్నా కూడా నీ డిస్కషన్స్ ఏమై ఉండాలి, నీ యొక్క మాటలు ఏమై ఉండాలి, దేవుని గురించి నువ్వు చెప్పేవారిలాగా, దేవుని గురించి నువ్వు మాట్లాడే బిడ్డగా నువ్వు ఉండాలి. అంతేగాని ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పడం కాదు, దేవుని గురించి చెప్పేవారిలాగా మనం ఉండాలి. అప్పుడే దేవుని యొక్క మాట, దేవుని యొక్క సువార్త మనం అనేక మందికి అందించేవారిలాగా ఉంటాం. దేవుని కోసం అనేక మంది మనం పనిచేస్తూ ఉండాలి. ఒక సేవకుడే కాదు, మనం కూడా అనేక మందికి దేవుని యొక్క సువార్త, నువ్వు కూడా ఒక ఎవెంజలిస్ట్గా, నువ్వు యొక్క సువార్థికుల్లాగా అనేక మందికి నువ్వు సువార్తను అందించేలాగా ఉండాలి. అంటే నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థలంలో నువ్వు ఉన్నా కూడా నువ్వేం చేయాలంట, దేవుని గురించి మాటలు నువ్వు అనేక మందికి చెప్పాలి. ఇప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలిసిద్ది, నీ యొక్క బిహేవియర్ ఏంటో తెలిసిద్ది, నువ్వు అసలు ఎలాంటి వ్యక్తితో తెలిసిద్ది. అలాగే దేవుని యొక్క సువార్త, దేవుని గురించి అనేక మందికి తెలిసిద్ది. ప్రేమ దేవుని కూడా హల్లెలూయా. కాబట్టి ఇటు విధంగా మనం దేవుని గురించి, ఆయన సువార్త చెప్తున్నామా? చాలామంది మనందరం పనికి వెళ్తూ ఉంటాం, ఏమంటే జాబ్స్కి వెళ్తూ ఉంటాం, అక్కడ ఏం మాట్లాడుతున్నాం ఏమంటే? అందరూ కొంతమంది ఒక చోట కలిసి పని చేస్తూ ఉంటారు, ఏం మాట్లాడుకుంటూ ఉంటాం మనం? ఏమంటే నేను బంగారం కొనుక్కున్నా, వెండి కొనుక్కున్నా, లేకపోతే అది ఇది, ఈ మాటలేనా? అంతమంది ఉన్నప్పుడు నువ్వంటూ ఒక స్పెషల్గా, నువ్వంటూ ఒక సపరేట్గా దేవుని బిడ్డగా నువ్వేం మాటలు చెప్పాలి? పోయిన వారం నేను మంచి మాటలు విన్నా, దేవుని మాటలు, నిజంగా దేవుడు నీ కార్యాలు చేశాడు నా జీవితంలో కూడా, లేకపోతే దేవుడు నా జీవితంలో ఈ మాటలు మాట్లాడాడు అనే మాటలు నువ్వు చెబితే ఏమైందో తెలుసా? అందరూ కూడా ఆ మాటలకి ఆకర్షిస్తారు. అంటే ఈ లోకపరమైన మాటలు వినపడలేక దేవుని మాటలే మనకి వినపడతాయి. కాబట్టి అటు విధంగా నువ్వు ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, లేకపోతే బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా దేవుని సువార్తని మనం చెప్పేవారిలాగా, అంటే నువ్వే ఒక సువార్థికుడిగా, నువ్వే ఒక ఎవెంజలిస్ట్గా దేవుని మాటలో మనం ప్రకటించేవారిలాగా, చెప్పేవారిలాగా ఈ లోకంలో జీవించాలి. అలా చెబితే ఎన్నో కార్యాలు జరుగుతాయి. అలా నువ్వు ఒక మాట చెప్తే చాలు. మేము ఇదివరకు దేవుడిలోకి వచ్చిన తొలి రోజుల్లో మేమేం చేశామంటే, పాంప్లెట్స్ అంటే ట్రాక్స్, బైబిల్ ట్రాక్స్ అవన్నీ పంచిపెట్టుతూ ఉండేవాళ్ళం. ఆ ఒక బైబిల్ ట్రాక్ మాకు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో తెలుసా? ఒక ఊరు నుంచి ఒక గవర్నమెంట్ డాక్టర్ ఆయన మాకు ఫోన్ చేశాడు. అయ్యా, ఎంత బాగా సువార్త చేస్తున్నారో, దేవుని పనిలో ఏది అవసరమైనా సరే నాకు ఫోన్ చేయండి అని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఏది ఆ రోజుల్లో ఎలాగా చేరింది సువార్త? ఏమంటే పాంప్లెట్స్, దేవుని యొక్క మాటలు రాసిన ఒక పత్రిక వాళ్ళకి అందిస్తే, ఆ పత్రిక ఏమైందంట, చక్కగా దేవుని సువార్తకి వచ్చేలాగా, అనేక మంది మనకు పరిచయం అయ్యేలాగా దేవుని మాటలు అలాగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు కూడా దేవుని మాటలు చెప్తున్నావా? ఒకవేళ నిజంగా దేవుని మాటలు చెప్తే ఆ ప్రాంతంలో నీకు ఎలాగుంటుంది? ఒక గుంపుగా మనం ఉన్నాం, దేవుని గురించి ఒక మాట చెప్తే ఎలాగుంటుంది? చక్కగా మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది, ఇంకా వినబుద్ధి అయింది, ఇంకా వింటారు నీ జీవితంలో ఏ కార్యాలు జరిగినాయో, లేకపోతే దేవుడు ఈ రోజున ఏం మాట్లాడాడో, అలాంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఆ మాటలు మాట్లాడేటప్పుడు చక్కగా అనేక మంది వినటానికి వినసొంపుగా ఉంటుంది. మనం లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటే వినటం కాదు, నీ ద్వారా దేవుని యొక్క
మాటలు అనేక మందికి వెళ్ళాలి ప్రేమ. ఆ మాటలు వెళ్తే అనేకమైన బ్రతుకులు మారుతాయి. నీ మాటలు వెళ్తే అనేక మంది స్వస్థపరుస్తారు. నీ మాటలు, ఆ దేవుని యొక్క మాటలు నీ ద్వారా వెళ్తే అనేక మంది కుటుంబాలు కట్టబడతాయి ప్రేమ దేవుడు కూడా. హల్లెలూయా. ఇలాగా మన గురించి తెలుసుకొని అనేక మంది, చాలా మంది ఏం చేశారో మనకు ఫోన్లు చేయటం, మన ఇంటికి పిలిపించుకోవటం వాళ్ళ జీవితాల్లో కారణం. ఇవి ఎలా తెలిసినాయి? ఒకరి ద్వారా ఒకరు అలా తెలియటం బట్టి వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు చేశాడు ప్రేమ దేవుడు. కాబట్టి నువ్వు కూడా దేవుని యొక్క మాటలు చెప్పేవారిలాగా ఉండాలి. నువ్వు కూడా ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో, ఎక్కడ నువ్వు పని చేస్తున్నావో, ఎక్కడ నువ్వు ఉంటున్నావో ఆ ప్రాంతంలో దేవుని మాటలు వినిపించేలాగా ఉండాలి. సోదు మాటలు చెప్పకూడదు. లేకపోతే లేనిపోని మాటలు, మనకంటే ఒక టాపిక్ దొరికితే ఆ టాపిక్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమన్నా అవునా కదా? ఒకరి గురించి ఏదైనా టాపిక్ ఇచ్చినది వచ్చిందంటే ఇక అది ఆ మాటలు ఇంకెక్కడికో వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ మాటల వల్ల ఉపయోగం, మన రూపాయి కూడా ఉపయోగం. అదే దేవుని మాటలు చెప్తే నీ మూలన ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ మాటలో నీ మూలన ఒక కుటుంబానికి విడుదల ఉంటుంది ప్రేమ అనమాట. అలాంటి మాటలు నీ నోట్లో నుంచి రావాలి. అలాంటి సువార్త నువ్వు అనేక మందికి చెప్పేవారిలాగా ఉండాలి ప్రేమ అనమాట. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎక్కడ కూర్చున్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? ఒకసారి ఆలోచించి ప్రేమ అనమాట. నువ్వు మాట్లాడే మాటలు కొంచెం అన్నా ఉపయోగకరంగా ఉండాలి. అటు విధంగా మనం చెప్తున్నామా? నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తే, ఏ కుటుంబానికి వెళ్తే, ఎక్కడ పని చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నా సరే నువ్వు దేవుని మాటలు చెప్పేవారిలాగా ఉండాలి. అలాగుంటే అక్కడ దేవుడు ఏదో ఒక అద్భుతం దేవుడు చేస్తాడు ప్రేమ దేవుడు. అటు విధంగా మనందరూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటు విధంగా దేవుని యొక్క సువార్త చేసిన ఒక చిన్నపిడి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుందాం. సిరియనీయుల గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదకి పోయి ఉండిరి. వారి అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది చాలు. హల్లెలూయా. ఇక్కడ సిరియనీయులు అంట, ఆ దేశంలో నయమాన్ అనే ఒక సైన్యాధిపతి, రాజు తర్వాత రాజు లాగా ఉండే వ్యక్తి, ఆయన ఏం చేశాడంట, ఇజ్రాయేల్ మీద దండెత్తాడు. ఇజ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి వెళ్ళంట. అక్కడి నుంచి ఎవరిని తీసుకొచ్చారంట, ఒక చిన్నదాన్ని చెరపట్టుకొని, అంటే బలవంతంగా అక్కడి నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారంట. ఈ చిన్నదాన్ని ఇప్పుడు ఎక్కడ పెట్టారంట, ఆ సిరియా ఆ రాజు దగ్గర ఉన్న ఆ సైన్యాధిపతి నయమాను ఆ ఇంట్లో పని చేయటానికి ఆమెను అక్కడ తన భార్య దగ్గర పెట్టారంట. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ అక్కడ పని చేయడానికి నయమాను యొక్క గృహంలో ఒక పని మనిషిగా, ఒక బానిసగా ఆ ఇంట్లో ఉంటుంది. అయితే ఈ సిరియా రాజు, ఈ యొక్క నయమాను ఎలాంటి వాడంటే చూద్దాం. 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అన్నప్పుడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు దయపొందుడు ఆయన. చాలు. హల్లెలూయా. ఈ సైన్యాధిపతి అయిన నయమాను, ఈయన ఎలాంటి వాడంట, యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాడు. యుద్ధానికి వెళ్తే జయించుకొని రాగలిగినంత సత్తా ఆయనకి ఉంది. ఇలాంటి గొప్ప సైన్యాధిపతి ఈయన ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళి ఆ యొక్క చిన్నదాన్ని చెరపట్టుకొని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట, వాళ్ళ ఇంట్లో తన భార్య దగ్గర పని చేయటానికి పెట్టాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన ఆయన ఎలాంటి వాడంట, కుష్ఠ రోగి కలిగిన వాడు. కానీ ఆయన ఎలాంటి వాడంట,
యుద్ధశూరుడు, యుద్ధాలు జయించేవాడు, ఆ రాజు యొక్క దయ పొందినవాడు, ఆయన ఏదైనా చేయగల సత్తా అక్కడ ఆయనకి ఉంది. అలాంటి వ్యక్తికి ఏముందంట? కుష్ఠరోగి ఉందంట. ఈ కుష్ఠ రోగంతో కలిగి ఉన్న ఆ నయమాను ఏం చేశాడు? ఈ చిన్న బిడ్డను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట? తన భార్య దగ్గర పని చేయడానికి పెట్టాడంట. ఇప్పుడు ఈ చిన్న బిడ్డ ఏం చేసింది తెలుసా? వాళ్ళ ఇంట్లో పని చేస్తా చక్కగా మంచిగా పని చేస్తూ ఆమె ఒక సలహా ఇచ్చింది. ఆ చిన్న బిడ్డ వాళ్ళ ముందు మాట్లాడటమే భయం అసలు కదా. సైన్యాధిపతి అంటే రాజు తర్వాత రాజు లాంటి వ్యక్తి, అలాంటి కుటుంబంలో ఏదో తన పని చేసుకోవటం ఉండాలి. కానీ ఆమెకి అంత ధైర్యం చూడండి. ఆ చిన్న బిడ్డకి ఏం చేసింది తెలుసా? దేవుని గురించి, దేవుడు ఇలా స్వస్థపరుస్తాడు అనే వ్యక్తి గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్పిందంట. చూద్దాం ఒకసారి. 3వ వచనం. షమ్రోన్లో ఉన్న అతను నా ఏలినవానికి కలిగిన చాలు. హల్లెలూయా. ఇక్కడ తన భార్యతో ఏం చెప్పిందంటే, అమ్మా మీ యొక్క హస్బెండ్ నేను ఎక్కడ తీసుకెళ్ళాలి? షమ్రోన్ దగ్గర తీసుకువెళ్ళు. అక్కడ గొప్ప ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే అయ్యారికి నయమైద్ది రోగం, ఈ కుష్ఠ రోగం అనేది తగ్గిద్ది అని చెప్పి ఆ మాట చెప్పగానే, ఎవరి చిన్నపిల్ల మాట, అందులో ఒక పని మనిషి మాట ఎవరన్నా వింటారా? వింటారండి? ఎందరో. అయినా కూడా ఆ సమయంలో ఆయన అనేకమైన ప్రయత్నాలు చేశాడు. ఆ కుష్ఠ రోగం ఎక్కడ తగ్గిద్దా అని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఆయన ప్రయత్నాలు ఇవి కూడా ఫలించలా. అప్పుడు ఆ చిన్నది ఏం చేసిందంటే, నన్ను ఇజ్రాయెల్ దేశం నుంచి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ పనిగా, ఒక పనిగత్తిగా నన్ను ఇక్కడ పెట్టారు. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి? అవసరం వాళ్ళ పని వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాలి, అంతే కదా. వ్యతిరేకమైన మనసు వాళ్ళకు ఉండాలి. కానీ ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంట? ఎక్కడి నుంచి వచ్చిందంట ఆవిడ? ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చింది. అంటే ఇజ్రాయెల్ దేశం మీన్స్ అది దేవుని యొక్క ప్రాంతం, దేవుని యొక్క బిడ్డలు అక్కడ ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు చిన్నది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క దేశం నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆమె ఏ మనసు ఉంటుంది ఆ చిన్న బిడ్డలో? దేవుని మనసు ఆమెలో ఉంటుంది. అరే నన్ను ఇలాగా ఒక పనిగత్తిగా నన్ను ఇక్కడ ఈడ్చుకొని వచ్చి దేశానికి బానిసగా ఇక్కడ తీసుకొచ్చారే, వీడికి ఎందుకు నేను చెప్పాలి, వీడు ఎందుకు బాగుపడాలి అనే మనస్సు ఆమెలో లేదు. చిన్న బిడ్డ అయినా కూడా గొప్ప మనసు కలిగి, దేవుని యొక్క మనస్సు కలిగి ఏం చేసిందంట? ఆయన బాధని చూడలేక ఆ మాట చెప్పిందంట, షమ్రోనికి వెళ్ళు, అక్కడ గొప్ప ప్రవక్త అక్కడ ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే చాలు నీకు విడుదల వస్తుంది అనే మాట చెప్పారు. దేవుని బిడ్డ, ఈరోజు మనల్ని గౌరవని ఎవరైనా ఒక మాట అంటే మనం ఎలాగుంటాం? వాడు ఎలా ఏం అయిపోయినా అయిపోని మనకు అనవసరం, అలాంటి మనస్తత్వం కలిగి మనం ఉంటాం. కానీ ఆ చిన్న బిడ్డ అయినా సరే ఎంతో జ్ఞానం కలిగి, దేవుని ప్రేమ కలిగి, నిజంగా దేవుని బిడ్డగా ఆమె అనుకుంది. కాబట్టి వెంటనే తన భార్య మాట విని వెంటనే ఏం చేసిందంట? తన భర్తకి ఒక రోజు ఒక టైంలో చెప్పిందంట, అయ్యా మన దగ్గర ఉన్న ఈ పిల్ల చెప్పింది ఇలాగా, ఫలానా షమ్రోన్ దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే నీకు విడుదల వస్తుందంట, ఒక్కసారి వెళ్ళకపోయావా అని అంటే, ఆయన కూడా మంచి మనసు కలిగి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ మాట విన్నాడు. చిన్నపిల్ల కదా, ఆమెకేం తెలుసు, ఆమె చెప్పిద్ది అని అనుకోలా. ఆ మాటను ఆయన స్వీకరించుకొని ఏం చేశాడు? బయలుదేరి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడిపోయాడు. ప్రేమందేవుడు, ఇక్కడ ఆ చిన్న బిడ్డ ఎక్కడ ఉన్నా కూడా దేవుని మాటలో చెప్పాడు. దేవుని గురించి ఆ మాటలో చెప్పబట్టే నయమానికి స్వస్థత వస్తుంది. కాబట్టి నువ్వు కూడా ఎక్కడున్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా దేవునికి నువ్వు చెప్పేవారులాగా ఉండాలి. ప్రేమందేవుడు కూడా నువ్వు అట్లా ఉన్నావనుకో, నీకు కూడా ఒక మంచి దేవుడు గొప్పగా నీ యొక్క పనిని కూడా ఆయన చేస్తాడు. నా పని చేస్తే మీ పని నేను చేస్తాను అన్నాడు. కాబట్టి నువ్వేం పని చేయగలవు? దేవుని పని
నువ్వు సాధ్యమైనంత ఏది చెయ్యాలో అది చేసేవారిలాగా ఈ లోకంలో మనం ఉండాలి కదా. నువ్వు ఇక్కడ నిలబడే వాక్యం చెప్పకపోయినా నలుగురికి నువ్వు మాటలు చెబితే అది కూడా ఒక సువార్తే. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, లేకపోతే ఎవరికైనా బాగోకపోయినా, ఎవరైనా డిస్టర్బెన్స్లో ఉన్నా, ఏ కుటుంబంలో సమాధానం లేకపోయినా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి? నా దేవుని దగ్గరికి రా, నీకు సమాధానం వస్తుంది. నా దేవుని దగ్గరికి రా, నీకు విడుదల వస్తుంది అనే మాట నువ్వు చెబితే చాలు, ఆ కుటుంబం బాగుపడిపోతుంది. ప్రేమని దేవుని బిడ్డ, నువ్వు తెలిసి కూడా చెప్పకపోతే రేపు దేవుడు అక్కడ లెక్క అడుగుతాడు. ఏం చెప్తాడు తెలుసా? నీ ఇంటి పక్కన వాడికే నువ్వు చెప్పాలనుకో, ఇద్దరు తీర్పు తినాలి ఆడికి వెళ్తారు. ఏమంటే ఆడికి వెళ్తే ఆమె ఏం కంప్లైంట్ ఇచ్చింది తెలుసా? అయ్యా ఏదో పక్కన ఉన్నాయేమా, నాకు నీ గురించి చెప్పలేదయ్యా అని కంప్లైంట్ ఇస్తే అప్పుడు అది ఎవరికి? నీకే. నువ్వు చెప్పకపోతే యేసయ్య ఆయన గొప్ప దేవుడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయనే ఈ యొక్క మనకి పరలోక రాజ్యం చేర్చేవాడు అనే మాటలు నువ్వు చెప్పకపోతే అప్పుడు ఆమె ఏం చెప్పింది? నీ మీద నేరారోపణ వేసేసింది. పక్కనే ఉండి నువ్వు సువార్త చెప్పకపోతే, పక్కనే ఉండి ఈయన నిజమైన దేవుడు నువ్వు చెప్పకపోతే రేపు ఆ నింద నీ మీదే వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుని బిడ్డ, నువ్వే కాదు, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా, నువ్వు పనిలో ఉన్నా నీ తోటి పని వాళ్ళకి నువ్వు చిన్న మాట చెప్తే చాలు. లేకపోతే నువ్వున్న ప్రాంతంలో నువ్వు ఎవరికైనా చెప్పినా చక్కగా నువ్వు మంచిగా సువార్త చేసేవాడు. అంతేగాని మనం ఏదో అవసరమైతే డబ్బులు ఇవ్వటం, అవసరమైతే ఇంకొకటి ఇవ్వటం, ఇవి కాదు. నువ్వు దేవుని మాటలు, అంతకైనా విలువైన మాటలు చెప్పాలి. నేను చాలాసార్లు చెప్పాను, వినకొండ ప్రాంతంలో నేను స్వార్థ చేయడానికి వెళ్తే ఆన్లైన్ ప్రేయర్లో నేను ఒక సెక్షన్ అయిపోయి వాళ్ళు టీ బ్రేక్ ఇస్తే సరే అలాగా ఒక అవనస్తు నేను అట్లా బయటికి వెళ్ళాం. వెళ్ళి వచ్చే టయానికి బయట ఒక భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే వాళ్ళు ఆ రోజు చచ్చిపోదామని ఊరేసుకుందామని చెప్పి వాళ్ళు సిద్ధపడి ఉంటే అక్కడ పాస్టర్ గారు ఫోన్ చేశాడంట, అమ్మా ఈరోజు సురేంద్ర పాల్ గారు వస్తున్నారు, మీరు కంపల్సరీగా రావాలి. ఇప్పుడు వాళ్ళ ఏ సిచ్యువేషన్, ఆ ఫోన్ రాకముందు వాళ్ళు సెట్ చేసుకుంటారంట, చచ్చిపోదామని సెట్ చేసుకుంటారు. కానీ ఈ మాట వినగానే, ఏ మాట? వాళ్ళ సురేంద్ర పాల్ గారు వస్తున్నారు, మీరు ప్రార్థనకి రావాలి అనగానే వెంటనే ఆ కార్యక్రమం అంతా ఆపుకొని ప్రార్థనకి వచ్చారు. ఏ మాట? ఒక చిన్న మాట చెబితే ఏమైందంట అంటే, ఆ సేవకుడు వస్తే మాకు విడుదల ఉంటుంది, ఆ సేవకుడు వస్తే ఆయన వచ్చి దేవుడు మనతో మాట్లాడతాడు అనే ఒక ఆలోచన కలిగి వాళ్ళు ఏం చేశారు? ఆల్రెడీ నన్ను చూశారు అనేకమైన సార్లు, కాబట్టి నేను వస్తున్నాను అనేసరికి చక్కగా వాళ్ళు ఆ కార్యక్రమం అంతా ఆపుకొని వచ్చారు. వాళ్ళు ఏడుస్తా మాట చెప్తే నేను ధైర్యపరచమ్మా, చచ్చిపోతే ఎవరికి ఉపయోగం ఉండదు, ఎవరికేమి ప్రయోజనం రూపాయి కూడా ఉండదు. కాబట్టి చక్కగా దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆయుష్ ఆయన తీసుకుంటే తప్ప మనం ఇలా బలవంతంగా చేసుకోకూడదు అనే మాటలు వాళ్ళకి చెప్పి ధైర్యపరిచి వాళ్ళు అలాంటి వాటికి లోను కాకుండా వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అంటే దేవుడు ఒక మాట ద్వారా వాళ్ళ ప్రాణాన్ని రక్షించాడు కదా. అలాంటి సిచ్యువేషన్స్ అనేకమైనవి ఉంటాయి. అందుకనే నువ్వు కూడా ఎవరైతే ఇబ్బందులకు ఉన్నారో మన కాన్సన్ట్రేషన్ అంతా ఎలా ఉండాలో తెలుసా? నువ్వు పని చేసుకో, ఏదైనా చెయ్యి, నీ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమై ఉండాలంటే ఎవరు దేవునిలో లేరో, లేకపోతే ఎవరు దేవునిలో వచ్చి పడిపోయారో, లేకపోతే ఎవరైతే అన్యులుగా ఉన్నారో వీళ్ళందరినీ దేవుని మాటలు మనం చెప్పి దేవుని దగ్గరికి తీసుకొచ్చేవారిలాగా మనం ఉండాలి. మన ఆలోచన అంతా అలాగా ఉండాలి. వాళ్ళు విడుదల పొందాలి, వాళ్ళు స్వస్థపడాలి, లేకపోతే వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి. ఇలాంటి ఆలోచనలు కలిగే మనం ఈ లోకంలో ఉండాలి. ప్రేమ దేవుని మీద ఈ చిన్న బిడ్డ మరి నిజంగా ఆ ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న వ్యక్తిని తీసుకొస్తే ఆయన ఇప్పుడు అసలు హెల్ప్ చేయకూడదు, ఒక మాట కూడా సలహా ఇవ్వకూడదు. అయినా ఆమెలో ఏముందంట? దేవుని ప్రేమ ఉండబట్టి ఆయన పడే బాధను చూసి ఏం చెప్పిందంట? పలానా షమ్రోన్ దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక ప్రవక్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తే నీకు విడుదల వస్తుంది. కాబట్టి ఆ మాట చెప్పటం ఒక ధైర్యం, ఆ మాట విని అంత పెద్ద వ్యక్తి నమ్మి అక్కడికి వెళ్ళటం కూడా ఒక గొప్ప కార్యం. అందుకనే ఏది జరిగిందో ఎలా జరిగిందో మనం మటుకి మనం
మన పని చేయాలి, కానీ దేవుడు ఆయనే చూసుకుంటాడు ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి దేవుని గురించి చిన్న మాటలు. నీ ద్వారా ఒక కుటుంబం బాగుపడతాం, నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడతాం, నీ ద్వారా దేవుని యొక్క పని కొంత జరిగేలా ఉండాలి ప్రేమ దేవుని బిడ్డ. అటు విధంగా మనం ఉంటే చక్కగా దేవుడు ఎంతగానో సంతోషపడతాడు, దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. ఈ చిన్న బిడ్డకి ఏం అవసరం, ఆయన చెరపట్టి తీసుకొచ్చినా కూడా చక్కగా దేవుని ప్రేమ కలిగి ఆ మాట చెప్పాడు. కాబట్టి ఇక్కడ విని ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళాడు. చూద్దాం ఒకసారి 4వ వచనం నుంచి. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదని ఆజ్ఞ ఇచ్చాడు. కనుక అతడు 20 మణుగులు వెండియు 1,20,000 రూపాయల బంగారును దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాడు. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని చాలు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట చెప్పగానే ఈ సైన్యాధిపతి అయిన నయమాను ఏం చేసిండు? సిరియా రాజు తన రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఇంట్లో పనిచేసే చిన్నది ఇలా చెప్పింది, పలానా ఊర్లో ఇజ్రాయెల్ దేశంలో షమ్రోన్ అనే ప్రాంతంలో ఒక ప్రవక్త అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గర వెళ్తే స్వస్థత వస్తుందంట, నేను వెళ్ళనా అంటే ఇప్పుడు సిరియాలు వేరు, ఇజ్రాయేల్ వేరు. కాబట్టి ఇప్పుడు ఈయన ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే రాజు పర్మిషన్ తీసుకొనే వెళ్ళాలి. కాబట్టి ఆ రాజుని అడిగాడంట, అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి, ఏం చేయమనంటే ఆయన ఒక పత్రిక పంపించారు. అలాగే బహుమతులు, బంగారం, డబ్బు అన్నీ కూడా పంపించి ఒక పత్రిక పంపించారు. నా యొక్క సేవకుడైన నయమానికి కుష్ఠరోగం ఉంది, మీరు ప్రార్థన చేస్తే విడుదల వస్తుందంట, మీరు ప్రార్థన చేస్తారా అని ఒక పత్రిక వాళ్ళకి పంపించాడంట. కాబట్టి ఏ సేవకుడైనా ప్రార్థన చేయకుండా ఉంటాడా? కంపల్సరీ ప్రార్థన చేస్తారు. బాగలేదంటే ఆయన డ్యూటీ అదేగా. ఆయన ఏం చేశాడంట చూద్దాం ఒకసారి. 9వ వచనం చదువుతున్నాం. వచ్చి ఎలీషా ఇంట ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవుదు అని అతనితో చెప్పుటకు ఒక దూత పంపాడు. అందుకు నయమాను కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగము ఉన్న స్థలము మీద చాలు. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క ఎలీషా దగ్గరికి వెళ్తే ఏమన్నాడంట, నువ్వు వెళ్ళి యోర్దాను దగ్గరికి వెళ్ళి 7 సార్లు మునిగి బయటికి రా, నీ కుష్ఠరోగం అంతా పోతే. కాబట్టి అటు విధంగా వెళ్ళి చెయ్యి అని మాట చెప్తే ఆయన ఏం చేసిన, కోపంగా బయటకు వచ్చేసి ఆయన ఏమనుకున్నాడో తెలుసా, ఒకవేళ సేవకుడు మంచి అభిషక్తుడు ఆయన మనమే చెయ్యేస్తే బాగుండు, మేము స్వస్థపడుస్తా, అలాంటిది ఒక మాట చెప్పి వెళ్ళి చేయమంటే అసలు ఏంటిది, నేను ఎలాంటి వాడిని, ఎంత గొప్ప వాడిని అని అనుకుంటున్నాడు. కానీ సేవకుడు ఏది చెప్తే అది వెంటనే మనకి శ్రేష్టం. అలా నడుచుకుంటేనే మనకి ఆరోగ్యం, అలా నడుచుకుంటేనే ఎలాగంటే మనకి స్వస్థత ప్రేమ దేవుని బిడ్డ. కానీ ఆయన ఏమనుకోడు తెలుసా, నేను సైన్యాధిపతిని, కనీసం ఇలాంటి వ్యక్తి నేను వస్తే కనీసం చెయ్యేసన్న ప్రార్థన చేస్తే బాగుండు కదా, ఎలా చేశాడేంటి ఆయన కోపంతో ఊగిపోయాడంట. కానీ ఆయన పక్కన ఉన్న ఒక వ్యక్తి ఆయన అన్నాడంట, సైనికుడు, అయ్యా ఆయన గొప్ప సేవకుడు, ఆయన గురించి మేము విన్నాం, కాబట్టి ఆయన చెప్పాడు కదా, ఒక్కసారి వెళ్ళి మునిగిరా, ఏమైంది అని మాట అనగానే ఆ మాటకు కూడా ఆయన లోపడ్డాడు. ఎందుకో తెలుసా, రోగం వస్తేనే మనం మాట అంటాం. కొంతమంది దేవునికి వ్యతిరేకంగా ఉంటారు, దేవునికి ఆపోజిట్గా మనం నడుస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే అప్పుడు మళ్ళీ ఏమైంది, దేవుని వైపుకు మనం తిరుగుతాం చాలామంది. కాబట్టి అలాగ ఉండకూడదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని మాటకి విని దేవుని మాటకి మనం లోబడే వారిలాగా
ఈ లోకంలో జీవించాలి. ప్రేమ అప్పుడు వెంటనే ఆ యొక్క సైనికుడు చెప్పిన వెంటనే ఆ యొక్క సిరియా సైన్యాధిపతి ఏం చేశాడు తెలుసా? నయమాను వెంటనే యోర్దాను దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా చెప్పాడు కదా, ఇప్పుడు వెంటనే ఏమైందంట, మునిగాడంట. వెళ్ళి యోర్దాను నదిలో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అంతా మళ్ళీ చూసుకుంటాడంట శరీరం అంతా. అలాగా 7వ సారి మునిగిన తర్వాత ఏమైపోయిందంట, తన శరీరం చిన్నపిల్ల యొక్క దేహం వలె అయిపోయిందంట. ప్రేమ దేవుడా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత సంతోషం తెలుసా, తన శరీరంలో ఉన్న ఆ యొక్క కుష్టి రోగం అంతా పోయి ఒక చిన్న పిల్లవాడి శరీరంలాగా అయిపోయిందంట. ఇప్పుడు ఒకవేళ అదే మాట వినకపోతే, ఒకవేళ చిన్న బిడ్డ అక్కడ చెప్పకపోతే దేవుని యొక్క సువార్త, ఆయన బాగుపడేవాడా? బాగుపడేవాడు కాదు. ఆ బిడ్డ అక్కడ చెప్పటం వలన ఆయన వెంటనే లోపడి ఆ సేవకుని దగ్గరికి, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఆయనకి నిద్ర వచ్చింది. అందుకనే ఈ బిడ్డ ఎలాగైతే వేరే ఒక ప్రాంతానికి వెళ్ళింది, తన ప్రాంతంలో కాదు, అయినా కూడా ఆమె భయపడకోకుండా ఏం చెప్పిందంట, ఆమె భయపడకోకుండా పలానా ఊర్లో పలానా ప్రవక్త ఉన్నాడు, మీరు వెళ్ళి ప్రార్థన చేయించుకొని మీకు బాగుపడతారని చెప్పగానే ఆ మాటకి ఆయన విని చక్కగా ఆయనకి దేవుడు స్వస్థపడింది. కాబట్టి ప్రియమైన మనం కూడా దేవుని మాట వినాలి. మనం కూడా దేవునికి చెప్పేవారిలాగా ఉండాలి. అనేక మందికి దేవుని యొక్క సువార్తని చెప్పేలాగా ఉండాలి. నీ మూలాన ఒక కుటుంబం విడుదల పొందిందంటే అది ఎంత సంతోషం ఉంటుందో కదా. లేకపోతే మన మూలాన ఒక కుటుంబం నాశనం అయిపోతే ఎట్లా ఉంటుంది? ఏమన్నా కేవలం మన మూలానే ఒక కుటుంబం నాశనం అయిపోయిందంటే ఎంత బాధ, ఎంత పెయిన్గా ఉంటుందో. కానీ మన మూలాన ఒక కుటుంబం నిలబడిందంటే అది ఎంత హ్యాపీనెస్ ఉంటుందో. కాబట్టి ఈరోజు ఈ చిన్న బిడ్డ తన ఊరు కాదు, తన ప్రాంతం కాదు, అయినా కూడా ఆ తగిన వయసు కాదు, అయినప్పటికీ కూడా ఆ చిన్న బిడ్డ ఏం చేసిందంట, దేవుని మాట, దేవుని సువార్తని చేసింది. మరి నువ్వు కూడా దేవునిలో ఇంతగా ఉంటూ దేవుని గురించి విని దేవుడు మన జీవితంలో చేసిన అనేకమైన కార్యాలు అన్నీ తెలుసుకొని కూడా ఇంకా మనం చెప్పకపోతే అది చాలా తప్పుగా ఉంటుంది. ప్రేమ దేవుడా, కాబట్టి నువ్వు దేవుని యొక్క కార్యాలను పొందుకున్నావు. దేవుని జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసి ఉంటాడో, ఈ అద్భుతాలు ఇవన్నీ నువ్వు చెప్పే మాటలు ఎలా ఉండాలంటే, పలానా చోట ఉన్నారు వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకుని స్వస్థపడతావు, లేకపోతే సేవకులు ఇంట్లో అడుగు పెడితే నీకు విడుదల అంటే ఇలాంటి మాటలు నువ్వు చెప్పాలి. ఏదో వాక్యం చెప్పమని కాదు. దేవుడు ఎలాగైతే ఒక కుటుంబంలో ఏ రిక్వైర్మెంట్ ఉందో, ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటుందో దానికి తగినట్టుగా నువ్వు మాట్లాడాలి. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీకు విడుదల ఇస్తాడమ్మా అని ఒక ధైర్యమైన మాట ఒకటి చెబితే చాలు. ఇప్పుడు మీ అందరికీ ఒకవేళ అధైర్యంగా ఉంటే ఏం చేస్తారు? వెంటనే అయ్యారు ఇది పరిస్థితి నాకు ఫోన్ చేస్తారు, అవునా కదా? అప్పుడు నేను ఏం చెప్తాను తెలుసా, వాళ్ళంటోళ్ళు నేను ప్రార్థన చేస్తా, మీకు దేవుడు విడుదలిస్తాడు అనే మాట, ఒక మాట మీకు వినబడింది అనుకో ఎలా ఉంటుంది తెలుసా? కొండంత ధైర్యంగా ఉంటుంది. కాబట్టి అలాంటి మాటలు మనం ఇతరులకు కూడా చెప్పేవారిలాగా ఈ లోకంలో ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి దేవుని సువార్త మనం చెప్పేవారిలాగా ఉండాలి. చిన్న బిడ్డ అటు విధంగా చెప్పడం బట్టే నయమాను అంత గొప్ప సైన్యాధిపతి ఆయన స్వస్థపడ్డాడు. గొప్పగా దేవుణ్ణి ఆయన నమ్ముకొని దేవుణ్ణి మహిమపరిచాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఒకవేళ చిన్న బిడ్డ చెప్పకపోతే ఆయన మారేవాడా? స్వస్థపడ్డాడు. అలాగే దేవునిలో కూడా ఆయన మారాడు. కాబట్టి నువ్వు కూడా చెప్పే 2 మాటలు, నువ్వు చెప్పే చిన్న మాటలు దేవునిలోకి ఒక ఆత్మ నడిపించేలాగా ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డ, అది నీ ప్రాంతం అమ్మని, నీ ప్రాంతం కాకపోని, నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా కూడా దేవుని మాటలు నువ్వు అందించేవారిలాగా ఈ లోకంలో ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఈ వ్యక్తి నయమాను వెంటనే వెళ్ళి చక్కగా అక్కడున్న నదిలో ఆయన 7 సార్లు మునగా ఏమైందంట? 14 వచ్చిన ఒకసారి చూద్దాం. దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా పసిపిల్ల దేహములై చాలు. హల్లెలూయా. కాబట్టి ఎంత గొప్ప మాట ప్రేమ దేవుడా. చిన్న బిడ్డ చిన్న మాట, ఒక మాట చెప్పగానే ఆ మాటను బట్టి ఆయన స్వస్థపడ్డాడు. అలాగే ఆ మాటను బట్టి ఆయన దేవునిలోకి
మారాడు ప్రేమంది. ఇప్పుడు అంత గొప్ప సైన్యాధిపతి, ఇప్పుడు ఆ సిరియా రాజు కూడా తెలిసి ఏమైంది, ఈ దేవుడే గొప్ప దేవుడని ఆయన కూడా నమ్ముతాడుగా, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా నమ్ముతారుగా. అంటే నువ్వు చెప్పే చిన్న మాట ఆ యొక్క కుటుంబమే కాదు, ఆ వ్యక్తే కాదు, కానీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మారిపోతారు ప్రియమంది అనగా. కాబట్టి నువ్వు దేనికి కూడా ఆ దేవుని గురించి, ఆయన పని గురించి దేనికి కూడా మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అలాగే పౌలు భక్తుడు అంటాడు, దేవుని పని చేయడానికి మాకు ఎలాంటి సిగ్గు లేకపోతే ఎలాంటి భయం అనేది మాకు ఉండదు అని పౌలు భక్తుడు అంటాడు. కాబట్టి ప్రేమంది దేవుడా, దేవుని మాటలు నువ్వు ఎక్కడున్నారు, నువ్వు చిన్న మాటలు మాట్లాడితే చాలు, దేవుళ్ళలోకి అనేక మంది వస్తారు. అది నీ బట్టి, అది నీ ఖాతాలోకి వెళ్తుంది. నువ్వు చెప్పి దేవుని దగ్గర నడిపిస్తే రేపు అది నీ ఖాతాలోకే వెళ్తుంది ప్రేమ దేవుడా. కాబట్టి నువ్వేం చేయాలంట, ఏ ప్రాంతంలో నువ్వు ఉండు, ఎక్కడైనా పని చేయి, ఎక్కడైనా ఉండు, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే దేవుని కూర్చున్న కొన్ని మాటలు నువ్వు ఇతరులకి చెప్పే వాళ్ళలాగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనం ఈ చిన్న పిల్లలాగా, ఈ చిన్న బిడ్డలాగా మనం కూడా మంచిగా దేవుని మాటలు చెప్పాలని ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పబట్టే ఆ యొక్క సైన్యాధిపతి మారాడు, ఆ సైన్యాధిపతి స్వస్థపడ్డాడు, ఆ ప్రాంతం అంతా మారింది. కాబట్టి నువ్వు కూడా అటు విధంగా మార్చాలని, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, లేకపోతే నీ ప్రాంతం వారిలో మార్చుకోవాలి అనే ఆశ నీకు ఉండాలి. అర్థమవుతుందా? ఆశ ఉంటే సరిపోదు, ఏం చెప్పాలంట, నీ నోట్లోంచి మాటలు నువ్వు విడుదల చేయాలి. ఆ మాటల్లో అంత గొప్ప శక్తి ఉంటుంది. దేవుని మాటలో ఒక మాట చెప్తే చాలు, అది రేపు ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో వాళ్ళకి ఏమనిపిస్తుంది, నిజంగా ఫలానా రోజు ఫలానా వాళ్ళలాగా చెప్పారుగా, నిజంగా మనం ఒకసారి దేవుని దగ్గరికి వెళ్తే బాగుండు అనే తలంపు, ఆ మాటలు అలాగా పనిచేస్తాయి ప్రేమంది దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈరోజు ఆ చిన్న బిడ్డ ఎలాగైతే చెప్పిందో, ఎలాగైతే సువార్త చేసిందో, అటు విధంగా మనం కూడా అనేక మందికి సువార్తను అందించేవారిలాగా ఈ లోకంలో ఉండాలి ప్రేమంది దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగడ వినును గాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం, అందరూ మోకరించారు. ప్రేమంది దేవుని బిడ్డ, దేవుని గూర్చిన వార్త నువ్వు అనేక మందికి చెప్తూ